స్తుతించి ఆరాధించే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. అందరికీ లేని ఈ ధన్యత దేవుడు మన జీవితంలో మనకి ఇవ్వడం అనేది మన గొప్పవారం అని కాదు, కానీ దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన యొక్క ప్రేమ, ఆయన కృపతో ఆయన ప్రేమతో మనల్ని అందరినీ బ్రతికించి పోషిస్తున్నాడు. ఆరోగ్యం ఇచ్చి ఆనందాన్ని ఇచ్చి మనల్ని నడిపిస్తున్నటువంటి దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతిలో చెల్లించవలసిన వారమై ఉన్నాం. 10 నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మన దగ్గర ఉన్న బైబిల్ తెరిచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అందరూ కూడా మన దగ్గర ఉన్న బైబిల్ తెరిచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని ఒకసారి ఈరోజు వరకు మనం ధ్యానం చేసుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి చక్కటి విషయాన్ని తెలియపరుస్తున్నారు. ప్రభువునందు ప్రయాసము ఎప్పుడు వ్యర్థమో కాదు. ప్రభువునందు మనం పడుచున్న ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు కనుక దేవుని విషయంలో మనం ఏం చేసినా అది వ్యర్థమైనది కాదు. లోకానుసారంగా మనం ఏం చేసినా సమస్తము వ్యర్థమే. అదే ప్రభునందు మనం ఏ పని చేసినా, దేవునికి ఇష్టమైన పని ఏది చేసినా, దేవుని చిత్తానుసారంగా మనం ఏది చేసినా అది ఎప్పటికీ వ్యర్థము కాదు. అది మనల్ని పరలోకానికి నడిపిస్తారు. అందువల్ల మనం దాని విషయంలో ఎరిగి మనం ఎలా ఉండాలంట, స్థిరులుగాను కదలని వారుగాను ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులైనై ఉండడు. ఈరోజు మన కొరకు ఈ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని పిల్లలు ఆసక్తి కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఈ మాట మనకు కనపడతారు. ఒకసారి చూద్దాం. ఎల్లప్పుడూ మంచి విషయములో ఆసక్తి కలిగి ఉండుట యుక్తమే. మీ మధ్య ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయాలలో ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి అంటే మనకు తెలుసు కదండి. ఆసక్తి అంటే ఏంటమ్మా? ఆశ కలిగి జీవించడం. ఏదైనా పని చేయాలని మన జీవితంలో పని చేయాలనుకున్నప్పుడు ఆశతో చేస్తే ఆ పని మన జీవితంలో కార్యము జరగడానికి అవకాశం ఉంటుంది. ఏ పని చేసినా ఆశతో చేయాలి, ఆసక్తి కలిగి చేయాలి. ముఖ్యంగా మనము దేవుని విషయంలో, లోకం విషయంలో చాలా ఆసక్తి కలిగి ఉంటాం. ఎన్నో ఆశలతో మన జీవితాలు కొనసాగుతున్నాయి దినాల్లో. అయితే దానికంటే ముఖ్యంగా దేవుని విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలి. వాక్యములో ఏ విషయాల్లో మనము ఆసక్తి కలిగి ఉండాలో కొన్ని మాటలు మనం జ్ఞాపం చేసుకుందాం. మొట్టమొదటిగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట మనము చూస్తాం. అక్కడ చూడండి, దేని విషయంలో మనము ఆసక్తి కలిగి ఉండాలో బైబిల్ నేర్పిస్తుంది. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఏ విషయంలో మనము ఆసక్తి కలిగి ఉండాలంట? మారు మనసు పొందుట యందు ఆసక్తి కలిగి ఉండాలి. మారు మనసు పొందాలన్న ఆశ మనకు ఉండాలి. మన మనసు మారాలి, మన జీవితం మారాలి, మన నడవడిక మారాలి, మన భాష మారాలి, మన ప్రవర్తన మారాలి. అది దేవునికి అనుకూలంగా మార్చుకోవాలి అన్నటువంటి ఆసక్తిని మనం కనపరచాలి. చూసారా, ఇక్కడ అపోస్తలుడైనటువంటి యోహాను గారి ద్వారా
లౌదీకులో ఉన్నటువంటి సంఘానికి ఈ విషయాన్ని తెలియపరుస్తున్నారు. ఆ సంఘములో ఉన్నవారు ఎలా ఉన్నారంటే తెలుసండి, ఆ సంఘములో ఉన్నవారు నులివెచ్చని స్థితిలో ఉన్నారని జ్ఞాపకం చేస్తున్నారు. 15వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, కానీ నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా నీవు ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నులివెచ్చని స్థితి అని అంటే అటు లోకానుసారంగా ఇటు దేవుని అనుసారంగా, అంటే రెండు పడవల మీద కాలేసే ధోరణి. దీనినే ఒక మాటలో చెప్పాలంటే నామకార్థపు క్రైస్తవ జీవితం అంటారు అన్నమాట. దీన్ని ఎటు అనుకూలంగా ఉంటే అటు జీవించడం, అనుకూలతల కొరకు మన జీవితాన్ని మలచుకోవడం అనేది దేవునికి ఇష్టం కాదు. అందుకనే నువ్వు దిక్కుమాలిన వాడువు, దరిద్రుడువు, దౌర్భాగ్యుడు అట చూడండి కింద. కనుక ఇటువంటి సాక్ష్యం మనం పొందుకోకూడదు. అందుకే మనం ఏమంటున్నాడంటే గద్దిస్తున్నారు, నువ్వు మరొకసారి మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన వాళ్ళకి మరొకసారి మారు మనసు అవసరమా? అవసరమే. ఎందుకంటే మారు మనసు పొంది మరలా లోకములో కలిసిపోతే మరలా మనకేం కావాలి? మారు మనసు కావాలి, పశ్చాత్తాపం కావాలి. అందుకనే ప్రతి ఒక్కరికి తెలియపరిచినటువంటి మాట ఏంటంటే, మీరు మారు మనస్సు కలిగి ఉండుటకు ఆసక్తి కలిగి ఉండాలి. మారు మనసు పొందే విషయంలో కొంచెం మనసు పెట్టండి అంటున్నాడు ఇక్కడ. మారు మనసు పొందుట కొరకు కొంచెం ఆసక్తి కనపరచండి. లోకంలో అనేక విషయాల్లో మనము ఎంతో ఆసక్తితో పనులు చేస్తున్నాం. దైవికంగా ఆత్మీయంగా కూడా దేవుల్లో బ్రతకడానికి మారు మనసు అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు వరకు చాలు, ఈ లోకంలో నువ్వు బ్రతికిన ఆ విధానం మార్చుకొని నీ మనసు మార్చుకొని ఆ మనసు దేవునికి ఇవ్వాలి, అప్పగించు. నీ బ్రతుకుని దేవునికి అప్పగించు, నీ జీవితాన్ని దేవునికి సమర్పించు. దాని విషయంలో నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. పౌలు గారు అదే మాట పేతురు గారు అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 37-38లో ఆనాటి ప్రారంభ సంఘానికి, అప్పుడు సంఘం ఏర్పడలేదు, కానీ ఆయన బోధ ఎలాగుందో చూడండి. పేతురు గారు చెప్పుచున్నటువంటి దేవుని యొక్క వాక్యం విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు గారు ఏమన్నారు? మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొంది మారు మనసు పొందండి. ప్రారంభపు ప్రతి మాట కూడా ఇదే మనకు కనపడుతుందండి. ప్రారంభపు ప్రతి మాట మనము మత్తయి సువార్త నుండి కూడా మనం చూడగలిగితే బాప్తిస్మం నుంచి యోహాను గారు కూడా అదే మాట అంటాడు, మీరు మారు మనసు పొందండి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. ఆయన మరణించిన మరుక్షణం యేసు ప్రభువు గారు కూడా అదే మాట ప్రారంభించాడు, మీరు మారు మనసు పొందండి, మీరు మారు మనసు పొందండి. తర్వాత అపోస్తలులు కూడా అదే మాటను ప్రారంభించారు, మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు బాప్తిస్మం. మారు మనసులో ఉన్న ప్రత్యేకత దేవుని వల్ల. ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 36వ వచనంలో నపుంసకుడు అనేటువంటి వ్యక్తి మనకి ఇథియోపియా దేశములో నుండి ఆయన యెరూషలేము దేశానికి వచ్చాడు దేవుణ్ణి ఆరాధించడానికి. వచ్చిన ఆయన మళ్ళా తిరిగి వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్తున్నప్పుడు యెషయా గ్రంథాన్ని చదువుకుంటున్నాడు. ఆ భాగము యేసుక్రీస్తు వారి గురించిన భాగం. అప్పుడు దేవుడు పిలుపు గారికి తెలియపరుస్తున్నాడు, నపుంసకుడు తిరిగి వెళ్ళిపోతున్నాడు, వచ్చాడు వెళ్ళిపోయాడు, అంతే, ఏం ప్రయోజనం లేదు.
ఆయన వచ్చాడు, ఏదో ఆరాధించుకున్నాడన్న తృప్తి లేని జీవితం కలిగి వెళ్ళిపోతున్నాడు వెనక్కి. త్వరగా నువ్వు ఆయన చదువుతున్న వాక్యాన్ని అతనికి గ్రహించే విధంగా చెప్పు, అతని మారు మనసుకు నువ్వు ప్రేరేపించమని చెప్పినప్పుడు అతను పరిగెత్తుకుని వెళ్ళి నపుంచుకుని ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తాం. ఆయన చదువుతున్నటువంటి గ్రంథాన్ని అంతటిని కూడా వివరించి చెప్పినప్పుడు అక్కడ ఆయన ఏమంటున్నాడో చూడండి, 36వ వచనంలో, వారు త్రోవలు వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు అంటున్నాడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించాడు. దేవుని మాటలు విన్నటువంటి నపుంసకుడు, ఆర్థిక మంత్రి, ఇథియోప దేశానికి ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఇంచుమించుగా 4000 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చి దేవుణ్ణి మందిరంలో ఆరాధించుకొని వెళ్ళిపోవడానికి వచ్చినటువంటి ఆయన తిరిగి మరలా ఒట్టి వ్యక్తిగా వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఆ విధంగా నడిపించడం దేవునికి ఇష్టం లేదు. అతని మనసు మార్చాలి, దేవునికి అతన్ని వాడుకోవాలనుకున్నాడు దేవుడు. దేవుని గురించిన మాటలు తెలియపరిచాడు. అక్కడ అతన్ని ప్రేరేపించినట్టుగా మనం చూస్తాం. ఆ మాటలు విన్నటువంటివి ఈ నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని ఎదురు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అప్పుడు వెంటనే పిలుపు అంటున్నాడు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాడు. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుని విశ్వసించుచున్నాని ఉత్తరం ఇచ్చిన వెంటనే అతడు బాప్తిస్మము పొందినట్టుగా మనం చూస్తాం. ఇది మారు మనసుకు తగ్గ ఫలితం. ఇది మారు మనసుకు తగ్గ ఫలితం. వాక్యాన్ని విన్న జీవితాలలో మారు మనసు అనేది పనిచేయాలి. మనసు మారిపోవాలి. వాక్యం విన్న మనము మనసు మార్చుకొని బ్రతకాలి. దేవునికి ఆ మనసు అనుకూలంగా ఉన్నదా లేదని పరీక్షించుకుంటూ మన జీవితాన్ని ఆత్మీయంగా కొనసాగించుకోవాలి. ప్రియమైన దేవుని వాళ్ళ ఆసక్తి దేని యందు? మారు మనసు పొందుట. ఇక రెండవది మనం చూస్తే అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనములో మనం చూడగలిగితే, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. వాక్యమందు ఆసక్తి. మారు మనసు పొందుట యందు ఆసక్తి ఉండాలి. ఇక్కడ మనము ఈ మాటలో చూస్తే వాక్యమందు ఆసక్తి ఉండాలి. చాలా మందికి వాక్యం మీద ఆసక్తి లేదు. వాక్యం వినుట యందు కానీ, వాక్యము చదువుట యందు కానీ, వాక్యాన్ని గ్రహించుట యందు కానీ ఆసక్తి కనుమరుగైపోయినట్టుగా మనం చూస్తాం. వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత తగ్గిపోయింది. బైబిల్ చదవటం విషయంలో కానీ, బైబిల్ని ధ్యానం చేయటం విషయంలో కానీ, వాక్యము శ్రద్ధగా వినుట విషయంలో కానీ ఆసక్తి అణగారిగిపోయింది. వాక్యం మీద మనుషులకి ఏం లేదు, మనసు లేదు. ఇది ఎంత దారుణం అండి. వాక్యం లేని వారు ఎంతో మంది గడగడలాడిపోతున్నారు. వాక్యము లేక గడగడలాడిపోతున్నారు. దేవుని యొక్క వాక్యము నిమిత్తమే ఎంతో మంది ఆశతో ఎదురు చూస్తున్న వారు ఇప్పుడున్న ఈ తరంలో కూడా ఎంతో మందిని మనం చూస్తాం. వాక్యం పట్ల ఆసక్తి జనాలలో కనుమరుగైపోయి ఈ రోజున మనుషులు భయంకరమైనటువంటి దుర్మార్గాన్ని ధరించుకొని మానవత్వాన్ని మరిచి దుర్మార్గంగా జీవించడం అనేది మనం చూస్తాం. మనసుల్లో వాక్యం ఉండవలసిందిగా పోయి పాపాన్ని, లోకాన్ని నింపుకొని దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇవ్వకుండా వ్యర్థంగా జీవించడం అనేది
మూర్ఖత్వాన్ని నింపుకొని, క్రూరత్వాన్ని నింపుకొని బ్రతకడం అనేది మనం చూస్తాం. వాక్యం మన హృదయాల్లో ఉండాలి. పాపం చేయకుండా, లోకంలో వ్యర్థంగా జీవించకుండా వాక్యం చాలా బాగా పనిచేస్తుంది. వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేయాలి. సరే, ఇక్కడ మనము ఈ బెరయలో ఉన్నటువంటి సంఘస్థుల గురించి మాట వింటున్నాం. ఆసక్తితో వాక్యమును అంగీకరించేవారంట. వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించాలి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రికలో కూడా మనం చూస్తే, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. ఉపద్రవమందు కూడా వారు వాక్యము అంగీకరించిరి. ఎరిక్స్ అనేటువంటి ఒక మిషనరీని గురించి నేను చదివాను. ఆయన చైనా దేశానికి మిషనరీగా వెళ్ళడం అనేది చూసినప్పుడు, ఆ మిషనరీగా వెళ్తున్నటువంటి అతను చైనా దేశంలో బైబిల్ బ్యాన్, బైబిల్కి అనుమతి లేదు ఇప్పటికీ కూడా. ఆయన చేతిలో బైబిల్ లేకుండానే మిషనరీగా వెళ్ళిపోయాడు. అక్కడ పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో ఒక ఆయన గురించి సాక్ష్యం విని ఆయన పలకరించడానికి ఆయన ఇంటికి వెళ్ళాడంట. పలకరించడానికి ఆయన ఇంటికి వెళితే వారు ముదిమి వయసులో, ఇంచుమించుగా 60 సంవత్సరాల వయసులో వారు దేవుని కొరకు క్రీస్తుని హృదయపూర్వకంగా అంగీకరించినటువంటి మరి వ్యక్తి అతనిని తెలుసుకుని అతన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ అతని వృద్ధాప్యంలో ఉన్నటువంటి అతన్ని పలకరించి అతని యొక్క విషయాలు, అతని గురించి అనేకమైన విషయాలు తెలుసుకున్నటువంటి ఆ సమయంలో అతని భార్య మరి వచ్చినటువంటి దైవజనుని కోసం మంచినీళ్ళు తీసుకుని ఇంట్లో నుండి వస్తుందంట. ఆమె కూడా నిండు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ స్త్రీ. ఈమె ఎవరు అని అడిగినప్పుడు, ఈమె నా భార్య అని ఆయన ఆ దైవజనునికి పరిచయం చేస్తున్నాడు. ఈమె నా భార్య అని చెబుతూ మరొక మాట చెప్పాడు, నిన్ననే మా పెళ్ళయిందని. 60 సంవత్సరాల వయసులో వారు ఇరువురు వివాహం చేసుకున్నారు. ఏంటి దీనికి కారణం ఏంటి అని అడిగితే, నాకు 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈమెను చూసి మరి పెళ్లి చేసుకోవడానికి మా ఇద్దరికి ఇష్టమయ్యి నిశ్చితార్థం అయ్యింది అని, పెళ్ళి అవ్వలేదు. నేను ఆ దినాల్లో యేసు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించడం వల్ల ఈ ప్రభుత్వం వారు నన్ను జైల్లో పారేశారు. జైల్లో వేస్తే ఆ జైల్లో వేసి ఆయన్ని చాలా బాధ పెట్టారు. ఆయన జైల్లో వేసినప్పుడు చాలా బాధ పెట్టి సంవత్సరము ఈమె ఆయన చూడడానికి అవకాశం కల్పించేవారంట. అలా కల్పిస్తున్నప్పుడు ఆమెను ఆశ చూపించేమని వారిని తెలుసా, ఇదిగో మీ ఇద్దరికి పెళ్ళి అవ్వాలంటే ముందు నువ్వు యేసు ప్రభు వారిని విడిచిపెట్టేయాలి. యేసుక్రీస్తు వారు నీ నమ్ముకున్నావు కనుక ఆయన లోకరక్షకుడు కాదని, ఆయన దేవుడు కాదని నీవు సాక్ష్యం ఇవ్వగలిగితే నిన్ను ఈ జైల్లో నుండి విడిచిపెట్టేస్తాం, మీరు హాయిగా వివాహము చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు ఆయన ఏనాడు కూడా ఆ మాటని ఆయన అంగీకరించలేదంట. వివాహానికైనా ఆయన వెనకడుగు వేశాడు, కానీ యేసుక్రీస్తు వారిని దేవుడు కాదు అనే మాట ఆయన నోట రాకుండా జాగ్రత్త పడ్డాడు. అలాగా సంవత్సరం దగ్గర 30 సంవత్సరాలు జైల్లోనే మగ్గిపోయాడు.
30 సంవత్సరాలు. ఆ 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయనకి 30 జైలు శిక్ష, 30 సంవత్సరాలు అప్పటికే ఆయనకు ఉన్నాయి. 60 సంవత్సరాల కాలం జైల్లోనే మగ్గిపోయాడు. తర్వాత వచ్చి వివాహం చేసుకున్నారంట. ఆ తెల్లారే ఈ దైవజనుడు వెళ్ళి పలకరిస్తున్నాడు. చూడండి, అంటే యేసుక్రీస్తు వారి యొక్క యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించినటువంటి మరి అతడు తన జీవితాన్ని దేవుని కోసం సమర్పించుకుంటున్నాడు, త్యాగం చేస్తున్నాడు. ఆయనకి తగ్గ ఆమెను చేసుకోబోయే భార్య కూడా చూడండి, ఇంకెందుకు ఆయన జైలుకు పోయాడు, నేను వేరే వివాహం చేసుకోవచ్చు కదా అన్న ఆలోచన కూడా లేకుండా ఆయన జైలు నుండి బయటకు వచ్చే వరకు కూడా ఎదురు చూస్తూనే ఉంది. ఎంత ప్రేమ! దేవుని పట్ల వారు కలిగి ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదా! దేవుని కోసం బ్రతికేవారు కొంతమంది అలా బ్రతుకుతున్నారు. దేవుణ్ణి లెక్క చేయకుండా బ్రతికేవారు ఎంతోమంది లోకంలో జీవిస్తున్నారు. అర్థం కావట్లేదు. దేవుని హృదయపూర్వకంగా అంగీకరించిన వాళ్ళు ఏంటో జీవితాలనే త్యాగం చేస్తున్నారు, బ్రతుకులనే త్యాగం చేస్తున్నారు, వారు కలిగి ఉన్న వాటిని త్యాగం చేస్తున్నారు. కానీ దేవుణ్ణి అర్థం చేసుకోలేని నామకార్థపు జీవితం, మారు మనసు లేని జీవితం, దేవుడు అంటే లెక్క లేకుండా, ప్రార్థన అంటే లెక్క లేకుండా, వాక్యం అంటే ఆసక్తి లేకుండా దినాల్లో క్రైస్తవులు మనబడిన మనము భారతదేశంలో మన రాష్ట్రాలలో ఎంతో కొంత ఎంత ఈజీగా మనము దేవుణ్ణి ఆరాధించుకోవడానికి అవకాశాలు మనకు ఉన్నాయి. కానీ కొన్ని రాష్ట్రాలు, మన భారతదేశంలోనే కొన్ని చాలా రాష్ట్రాల్లో మరి అసలు వాక్యము బహిరంగంగా మాట్లాడుకోవడానికి అవకాశాలు లేవు. మందిరాలు లేవండి. అలాగే భయంగా ఉత్తరప్రదేశ్లో కూడా ఎక్కువ శాతం మనం వింటూ ఉంటాం. వారు ఎక్కడో సొరంగాల్లోనికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం, రాత్రి తెల్లవారుజామున 3 గంటలకి 4 గంటలకి, తెల్లారి లేచేటప్పటికి జనాలు తిరిగి లేచేటప్పటికి వాళ్ళు ఆరాధన చేసుకుని బయటకు వచ్చేసేవారు. అంటే దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల, వాక్యం పట్ల, ప్రార్థన పట్ల వారు కలిగి ఉన్న ఆసక్తి ఎంత గొప్పది. అవకాశాలు ఉన్నా, అనుకూలతలు ఉన్నా కూడా మనం ఆసక్తిని కనపరచలేకపోతున్నాం. కానీ అవకాశాలు లేకపోయినా వారు ఎంత ఆసక్తిని వారు కనపరుస్తున్నారు చూడండి ప్రియమైన వాళ్ళ. వాక్యం పట్ల మనం ఆసక్తి కలిగి ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని చదవటం అనేది చాలా ముఖ్యం. భక్తుడైన దావీదు ఒక మాట అంటాడు, 119వ కీర్తన 139వ వచనం చూడండి ఒకసారి. ఆయన అంటున్నాడు, నా విరోధులు నీ వాక్యములు మరిచిపోవుదురు, కావున నా ఆసక్తి నీ వాక్యం పట్ల, నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. వాక్యం పట్ల తనకున్న ఆశ. 119వ కీర్తన అంతా కూడా వాక్యం నిమిత్తమే. వాక్యం ఎంత గొప్పదో, వాక్యము, ధర్మశాస్త్రము, ఉపదేశము, ఈ మాటలు మనకు కనబడతాయి. అది ఎంత గొప్పదో దాన్ని మనము ఎంత గొప్పగా గౌరవించాలో తెలియపరుస్తున్నాడు. ఈ భక్తుడు అంటున్నాడు, నీ వాక్యం పట్ల ఆసక్తి నన్ను భక్షిస్తూ. కానీ చాలా మంది దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారంట? మర్చిపోతున్నారు. వాక్యాన్ని మర్చిపోవడం ఏంటండి? మర్చిపోవడం అంటే పట్టించుకోకపోవడమే. వాక్యాన్ని పట్టించుకోకపోవడం. ప్రియమైన వాళ్ళరా, ఇది సరైన విధానం కాదు. మారు మనసు పొందుట ఎంతో ఆసక్తి కలిగి ఉండాలి. వాక్యము ధ్యానం చేయుటలో, చదువుటలో, గ్రహించుటలో, వినుటలో, దాన్ని పాటించుటలో ఆసక్తి మనము కనపరచాలి. కోల్పోతున్నాం ఆసక్తి, అనగాలిపోతుందేమో. ఒకసారి చూద్దాం. 3వది చూద్దాం ఒకసారి. 3వది కూడా మనం చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనంలో సంఘము ఒక దైవజనుడి కోసం ప్రార్థిస్తుంది. చూడండి వారు ఏ విధంగా ప్రార్థిస్తున్నారు. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను.
ఎలా ప్రార్థన చేయాలంటమ్మా? అత్యాశక్తి. ఆసక్తి కంటే ఉన్నతమైన ఆశ, అత్యాశక్తి. దేవుని పిల్లలు దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. ప్రార్థన చాలా ముఖ్యమండి. అందుకే ఉదయకాల ప్రార్థనలు మనం పెట్టాం. చాలామంది చక్కగా వచ్చి ప్రార్థన చేస్తున్నారు. 1 గంట దేవుని కార్యాలు మన జీవితాల్లో ఆయన జరిగిస్తారు. ఇక్కడ చూడండి, సంఘము చెరసాలలో వేయబడినటువంటి పేతురు గారి కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. ఎందుకు అంత అత్యాశక్తితో ప్రార్థన చేయవలసి వచ్చిందనంటే, హేరోదు ఆనాటి సంఘాన్ని కానీ అపోస్తలులు కానీ భయంకరంగా చంపించేసే పరిస్థితిని కలిగి ఉన్నాడు. అప్పటికే భక్తులైనటువంటి యాకోబు గారిని ఖడ్గముతో చంపించేసిన భాగం అక్కడే మనం చూస్తాం. అది ఆనాటి దినాల్లో యూదులందరికీ ఎంతో ఇష్టమైందంట. ఎంత చక్కటి పరిపాలన చేస్తున్నాడు ఈయన అనుకుని ఆయన అందరూ మెచ్చుకున్నారంట. ఏంటి, దైవజనులు చంపేస్తే ఆ యూదులందరికీ కూడా ఎంతో సంతోషం అనిపించింది. ఇక ఆ సంతోషము ఆయనకి రెట్టింపు అయిపోయి ఏం చేశాడంటే, నెక్స్ట్ టార్గెట్ పేతురు గారి మీద పెట్టుకున్నాడు. ఇతని మీద కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది పరిపాలన అనుకున్నాడు. ఇంకా నన్ను మెచ్చుకుంటారు ప్రజలు అని అనుకున్నాడు. అందుకని పట్టికల చెరసాల్లో వేసేసాడు. నయము పండగ ఉందని ఆగారు. పండగ తర్వాత ఇతని సంగతి చూద్దాం అనుకున్నారు. ఆలోగానే సంఘం అంతా ఏం చేసింది, పేతురు గారి కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేసి, ఆ ప్రార్థన దేవుడు ఆలకించి పేతురు గారిని ఆ చెరసాలలో నుండి బయటికి విడిపించాడు. ప్రియమైన వాళ్ళ ఆసక్తి, ప్రార్థన పట్ల కూడా మనం ఏం కలిగి ఉండాలి? అత్యాశక్తి. అత్యాశక్తితో మనం ప్రార్థన చేయాలి. యాకోబు పత్రికలో ఏలే గురించి యాకోబు గారు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే. మన వంటి స్వభావమే. ఆయనకి 4 కాళ్ళు లేవు, 4 చెవులు లేవు, 4 కళ్ళు లేవు, 4 తలకాయలు లేవు. మనలాంటి మనసే, మనలాంటి స్వభావమే. మనకి ఆయనకి పెద్ద తేడా ఏమీ లేదు ఆకారంలో. కానీ భక్తి జీవితంలో అతడు కలిగి ఉన్న ఆసక్తి చాలా గొప్పది. ఆసక్తితో ప్రార్థన చేశాడు. దేనికోసం? వర్షం కురవడానికి వీలు లేదు. వర్షము కురవడానికి వీలు లేదు. దేవునికి ప్రార్థన చేశాడు అత్యాశక్తి. 3.5 సంవత్సరాలు వర్షము పడకుండా చేయగలిగిన ఆసక్తి కలిగిన ప్రార్థన అంట ప్రతి దానిని బంధిస్తా. నీవు భూమి మీద దేనిని బంధిస్తావో పరలోకమందు అవి దేవుడు బంధిస్తాడు. నీవు ఇక్కడ బంధిస్తే అక్కడ బంధింపబడతాడు, అక్కడ లాకేసేస్తాడు ఆయన. యోషువ అలాగే ప్రార్థన, అమాలేకులతో ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు సూర్యుడిని చంద్రుడిని బంధించాడు. ఆ రోజల్లా సూర్య చంద్రుల్లో అసలు జాడే కనపడకుండా చేయగలిగిన ప్రార్థన యెహోషువ ప్రార్థన. సృష్టినే వారు స్తంభింపచేసే గొప్ప ప్రార్థన భక్తులు చేయడం అనేది మనం చూస్తున్నామండి. ప్రార్థనలో ఉన్న శక్తి అంత గొప్పది. దాని మీద మనకున్న ఆసక్తి చాలా చిన్నది. ప్రార్థనకున్న శక్తి ఏంటో గొప్పది, దాని పట్ల మనం కలిగి ఉన్న ఆసక్తి ఏంటో చాలా చిన్నది. దేవుని బిడ్డలారా, ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మీరు మెలకువగొండి ప్రార్థన చేయండి. యేసుప్రభు వారు కూడా ప్రార్థన చేశాడు. రాత్రంతా ఆయన ఒలివ కొండకి వెళ్ళి రాత్రంతా మోకరిల్లి కొండల్లో ఆయన కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసేవాడు. ఒక్కొక్క దినమంది అయితే ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ చెమటంతా రక్త
బిందువుల వలె కారిపోయి అంత ప్రార్థన. యేసుక్రీస్తు వారండి అంత ప్రార్థన. మరి మనం ఎటువంటి ప్రార్థన చేస్తాం? అసలు నిజంగా ప్రార్థన పట్ల మనకు ఆసక్తి ఉందా? ప్రార్థన చేయడానికి మనం సమయాన్ని కేటాయించగలుగుతున్నాము? దీని పట్ల మనం ఆసక్తి కనపరచాలని ఈ మధ్యాహ్న కాలపు వేళ దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తాం. రెండు మాటలు నేను చెప్పి ముగించేస్తాను, 5 నిమిషం. తీతుకు రాసినటువంటి పత్రిక దేని పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి చూద్దాం త్వరగా. 2వ అధ్యాయము, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము చూడమ్మా. 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనేను. సత్క్రియలందు ఆసక్తి కనపరచాలి. సత్క్రియలు, మంచి పనులు. సత్ అంటే వాక్యము, వాక్య సంబంధమైన మంచి పనులు, దేవుని పనులు మనం చేయాలి. దేవుని పనులు అంటే ఏంటి? నీకు తెలిసిన వారికి, మీ ఫ్రెండ్స్కో ఎవరికో దేవుని గురించి పరిచయం చేయడమే. సంఘంలో ఉన్న పనులు చేయటము మంచి పనులు. సత్క్రియలు, దేవునికి సంబంధించిన పనులు మనం చేయాలి. ఇతరుల విషయంలో కూడా మనం ఆలోచించాలి. అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 36వ వచనంలో సత్క్రియలు చేసినటువంటి ఒక ఆమెను జ్ఞాపకం చేస్తాడు. ఆమె పేరు దొరక. యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొరక అను పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. బహుగా చేసి ఉండెను. ఆమెకు ఒకనొక దినమందు బలహీనత ఏర్పడింది. అప్పుడు అనేక మంది ఆమె గురించి ఏడ్చారంట. ఆమె ఎంత మంచిదో, మా కోసం ఆమె ఎన్నో పనులు చేసి. సత్క్రియలు సాక్ష్యం ఇస్తాయండి. ఎప్పుడు కూడా మనం చేసే మంచి పనులు మన కోసం సాక్ష్యాన్ని ఇస్తాయి. మనం చెప్పుకో అవసరం లేదు, మన పనులే మనకు సాక్ష్యాన్ని ఇస్తాయి. దేవునికి సంబంధించిన మంచి పనులు మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. సత్క్రియలు చేయాలి. సత్క్రియలు యందు ఆసక్తి మనము కనపరచాలి. ఇది 4వది. 5వది నేను జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం. అదిగోండి అక్కడ మళ్ళీ ఏమని రాయబడింది? దేవుని యందు మా వారు దేవుని యందు ఆసక్తి గల వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను అంటున్నాడు. చూడండి, ఆసక్తి దేని యందు కలిగి ఉండాలి? దేవుని యందు, దేవుని కార్యముల యందు ఆసక్తి. దేవుని ఎవరు పట్టించుకున్నారండి ఇప్పుడు? దేవుడా గీవుడా? ఇదేనండి. దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు, దేవుడు అంటే విశ్వాసం లేదు, దేవుడు అంటే లెక్కే లేదు మనుషులకి. ఈరోజు లెక్క ఉంటే మరి ఎందుకు లెక్క తప్పి బతుకుతారు జనాలు? ఎందుకు లెక్కలేని తరం కలిగి ఉంటారు చెప్పండి? దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారి గురించి సాక్ష్యం చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 3వ వచనం. 22:3. నేను కిలికీలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముకు నిష్ఠ యందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడనై ఉండి. దేవుని గురించి ఇతడు పరిచయుడిగాను యూదుడిగాను ఇతను మనం చూస్తూ ఉంటాం. యూదుడు
యూదులు ఎవరు యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించారండి. ఇప్పటికీ చాలా మంది అంగీకరించలేదు. యూదులు యేసుక్రీస్తు వారిని ఒక ప్రవక్తగా, ఏదో ఒక మోసేనో ఒక ఏలియానో ఇలాగా వారిలో ఒక వ్యక్తిగానే చూస్తారే తప్ప ఆయన దేవుని కుమారుడు, లోక రక్షకుడని యేసుక్రీస్తు వారిని ఎప్పటికీ వారు నమ్మలేదు. ఇప్పటికీ నమ్మలేదు. ఇంకా ఆయన రాబోతున్నాడు, మెస్సీ రాబోతున్నాడు అని ఎదురు చూస్తున్నాడు. ఆయన వచ్చాడు, ఆయన మన కొరకు మరణించాడు, తిరిగి లేచుకున్నాడు, దాని పరలోకానికి వెళ్ళిపోయాడు. మనం రెండవ రాకడ గురించి ఎదురు చూస్తే వాళ్ళు మొదటి రాకడ కోసం ఎదురు చూస్తాం. చూసారా, ఇక్కడ ఇతరులో ఉన్న బలహీనత కూడా అదే. పౌలు గారిలో ఉన్న బలహీనత ఏంటంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు కాదు. అలా ప్రకటిస్తున్నటువంటి క్రైస్తవులందరినీ ఏం చేశాడు? చంపేసేవాడు. అందుకని యేసుప్రభు వారు ఆయనకి కనబడింది ఎందుకు అనుకుంటున్నారు? నీవు హింసించుచున్న యేసును అని ఆయన అతనికి ప్రత్యక్షమయ్యే వరకు అసలు యేసుక్రీస్తు వారిని అతడు అసలు అంగీకరించలేదండి. అంగీకరించిన మరుక్షణమే ఇక ఆయన పరిచర్య చాలా గొప్పగా అక్కడి నుండి యేసే క్రీస్తు అని ప్రకటించడం ప్రారంభించాడు. చూసారా, అప్పటి వరకు ఒప్పుకొని ఈయన తర్వాత నుండి ఆశ్చర్యం కలిగింది యెరూషలేము ప్రాంతంలో ఉన్న వారికి. అసలు ఈ శిష్యులకే, ఈ క్రైస్తవులకే భయం వేసింది. ఇదేంటి, ఈయన మరొక రూపాన్ని ధరించాడేంటి అంటే ఈయన మరొక ప్లాన్ వేసుకున్నాడు. మనలో కలిసి మనలే చంపేయడానికి ప్లాన్ వేసుకున్నారని భయపడిపోయారు, భయపడ్డారు. తర్వాత అననీయ అనేటువంటి భక్తుల ద్వారా దమస్కులో ఉన్న సంఘము జరిగిన విషయం చెప్పిన తర్వాత అతన్ని చేర్చుకున్నారు. పౌలు గారిని ఎవరు అంగీకరించలేదు. తర్వాత ఒకే ఒక భక్తుడు బర్నబా అనేటువంటి ఆయనే దగ్గర చేర్చుకొని అతని గొప్పగా నిలబెట్టాడండి. బర్నబా అనేటువంటి కుప్రాలో పుట్టిన బర్నబా అనేటువంటి ఒక ధనవంతుడి గురించి మనం వింటాం కదా, ఆయనే పౌలు గారిని చేర్చుకున్నాడు. వాస్తవానికి బర్నబా పౌలు గారికి గురువై ఉన్నాడు. తర్వాత బర్నబా కంటే అద్భుతమైన పరిచర్య పౌలు గారు చేయడం అనేది మనం చూస్తాం. దేవుని పట్ల అతను కలిగి ఉన్నటువంటి ఆ ఆసక్తి ఏం చేసింది, అనేక మందిని చంపేయడానికి కూడా మరి అతడు ప్రయత్నాలు చేసినట్టుగా మనం చూస్తాం. దేవుని పట్ల మనం ఆసక్తి కలిగి జీవించాలి. మొదటగా మారు మనసు పొందితే ఎంతో ఆసక్తి కలిగి ఉండాలి, వాక్యం ఎందు ఆసక్తి కలిగి ఉండాలి, ప్రార్థన ఎందు ఆసక్తి కలిగి ఉండాలి, సత్క్రియలు చేయటం ఎందు ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని ఎందు ఆసక్తి కలిగి ఉండాలి. లాస్ట్కి ఒక మాట, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి అమ్మ, ముగించేసుకుందాం. 2వ అధ్యాయం 10వ వచనం, మేము పేదలను జ్ఞాపకము చేసుకొనవలనని మాత్రమే వారు కోరిరి, అలాగు చేయుటకు నేనను ఆసక్తి కలిగి ఉంటిని అంటున్నాడు. చూడండి, పేదల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని పిల్లలు ఆహారం లేకుండా అలమటించిపోవడం, బాధల్లో అలమటించిపోవడం. ఎంతోమంది పేదలు ఈరోజు ఆహారం లేకుండా, సరైన వస్త్రాలు లేకుండా, సరైనటువంటి వసతులు లేకుండా ఈ రోజున భారతదేశంలో ఎంతోమంది పేదలు ఉన్నారు, కడు పేదలు ఉన్నారు. వారి పట్ల మనము ఆసక్తి, సహాయం చేయటంలో ఆసక్తి కనపరచాలి. సహాయం చేయటంలో ఆసక్తి కనపరచాలి. మనం కలిగి ఉన్నదే వారికి పెట్టి వారి పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఈ ఆసక్తి అనేది ఎప్పటి వరకు కలిగి ఉండాలి తెలుసా? మనం మరణం వరకు. ఎబ్రీ పత్రికలు అదే మనం చూస్తాం. మాట చూడండి, 6వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చూడగలిగితే, మీరు మాన్యులు కాక
తుదమట్టుకు మీ ఆసక్తి ఎప్పటి వరకు ఉండాలి? తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను అంటున్నాడు. చూడండి, మనం కలిగి ఉన్న ఆసక్తి, మారు మనసు పొందుటలో ఆసక్తి, వాక్యమందు ఆసక్తి, ప్రార్థన చేయడం ఆసక్తి, సత్క్రియలు చేయడం ఆసక్తి, దేవుని యందు ఆసక్తి, పేదల పట్ల ఆసక్తి ఎప్పటి వరకు ఉండాలి? తుదమట్టుకు అంటే మన మరణం వరకు ఈ ఆసక్తి కలిగి బ్రతకాలి. మరి మనం ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటున్నామో, లోకానుసారంగా మనం ఆసక్తి కలిగి ఉంటున్నామో, దేవుని పట్ల ఆసక్తి కనపరుస్తున్నాము. ఒకసారి మనమే పరీక్షించుకొని మన ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు బ్రతకడానికి తీర్మానం చేసుకున్నాం. దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు తన సహాయం ఇచ్చి నడిపించిన గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దేవుని మాటలు విన్న మనం ఒకసారి మనం పరీక్ష చేసుకున్నాం. ఆసక్తి దేవుని పట్ల మనకుందా? ప్రార్థన చేయటంలో కానీ, వాక్య ధ్యానం విషయంలో కానీ, సహవాసంలో కానీ, సత్క్రియలు కానీ